హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి హ్యాండ్ డిజైన్ చూద్దాము. ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ హ్యాండ్ కోసం అయితే ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 మడతలు ఉంది, అంటే రైట్ హ్యాండ్ కోసం లెఫ్ట్ హ్యాండ్ కోసం ఒకటేసారి కట్ చేస్తున్నా. అయితే ఇక్కడ ఫోల్డింగ్ సైడు హ్యాండ్ కోసం హైట్ కోసం 11 లేదా 10 ఇంచులు, అంటే మీ బ్లౌజ్ హైట్ ఎంత ఉంటే అంత. ఇక్కడ నేను కుట్లతో సహా 11 ఇంచులకైతే మార్కు చేసిన తర్వాత పై సైడు ఇలా 2 ఇంచెస్కి ఒక మార్కు చేసుకోవాలి. అంటే 1 ఇంచ్కి ఒక మార్కు, అలాగే 2 ఇంచెస్కి ఒక మార్కు, 1 ఇంచు 1 ఇంచు ఇలా మార్కు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్స్ సైడు, అంటే అటు సైడు 3 ఇంచుల కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇలా లైన్ గీయాలి. గీసిన తర్వాత ఇప్పుడు టేపుని ఈ హ్యాండ్ మొదట్లో పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఇలా టేపును పై సైడు మూల దగ్గర పెట్టేసి ఈ 3 ఇంచుల దగ్గర 7.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచులకు 1.5 ఇంచు తీసుకోవచ్చు ఖర్చు కోసం, లేదంటే 2 ఇంచులు తీసుకోవచ్చు. నేను 2 ఇంచులకి ఇలా మార్కు చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 ఇంచులకు మార్కు చేసుకున్నాం కదా, అక్కడి నుండి హ్యాండ్ షేప్ ఎలా ఉంటే అలా ఈ గుర్తులకు కలిపేసేయాలి. ఇది మనకు ఈ 1 ఇంచు కంప్లీట్గా మనకు డిజైన్ కోసం వెళ్ళిపోతుంది. తర్వాత హ్యాండ్ లూజ్ కోసం 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని, తర్వాత 2 ఇంచులకు ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇలా లైన్లు గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ డిజైన్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. డ్రెస్సులకైతే ఇంకా బాగుంటుంది, బ్లౌజెస్కి కూడా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ గుర్తుల దగ్గర ఇలా కట్స్ ఇవ్వండి. ఇలా కట్స్ ఇవ్వడం వల్ల మనకు డిజైన్ కోసం అర్థమైపోతుంది. తర్వాత క్లాతుల్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్ పీసు, దానికి మంచి సైడు పైన మంచిగా ఉన్న సైడు మీద ఇలా లైనింగులు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇలా కింది సైడు ఒక 1/2 ఇంచు కుట్టుకుంటూ రావాలి. హాఫ్ ఇంచ్ ఇలా కుట్టుకుంటూ రండి. ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ కుట్టిన క్లాత్ 1/2 ఇంచ్ ఉంది కదా, అది అటు సైడే ఉండాలి. దానిపైన లైనింగ్ను ఇలా అవతల సైడ్కు అనండి. అనేసి లైనింగ్ మీద మాత్రమే, అది కూడా చివరకు ఎడ్జ్కు కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ లైనింగ్ను లోపల సైడ్కి అనేసేయండి. ఇలా కుట్టడం వల్ల హ్యాండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు కింది సైడ్ కూడా ఇలా ఒక కుట్టు వేయండి. ముడత రాకుండా నీట్గా మంచిగా కనిపిస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా లైనింగ్ సైడ్ వేసుకొని మనము అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి. అయితే ఈ క్లాత్ మనకు కదులుతూ ఉంటుంది, అందుకని నేను పిన్స్ అంటే మనకు కుడుతుంటే క్రాస్ అయిపోతుంది అన్నమాట. అందుకని ముందే మీరు మంచిగా ఇలా అనుకొని పిన్స్ పెట్టుకొని అవుట్లైన్ కుట్టుకోండి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మీరు ఇలా జారిపోయే క్లాతులు కుడితే మాత్రం ఏముందిలే పిన్స్ ఎందుకు అనుకుంటారేమో, కానీ క్రాస్గా వస్తుందండి ఇలా జారిపోయే క్లాతులు ఉన్నప్పుడు. అందుకనే ఇలా పిన్స్ పెట్టుకొని కుట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మధ్యలోకి మడిచేయండి. హ్యాండ్ను ఇలా మధ్యలోకి మడవాలి. మడిచిన తర్వాత
ఇలా మధ్యలో కట్ చేయాలి. ఇప్పుడు డిజైన్ కోసం ఇది హ్యాండ్ను ఇలా మధ్యలోకి కట్ చేసిన తర్వాత మనము ఆల్రెడీ 1 ఇంచ్ దగ్గర మార్కు చేసుకున్నాం. ఇదిగోండి గుర్తులు పెట్టినాం కదా. ఇప్పుడు ఫస్ట్ 1 ఇంచ్ దగ్గర స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ గీయండి. ఇప్పుడు ఇలా గీసిన తర్వాత రెండింటిని లైనింగ్ సైడు చూడండి, లైనింగ్ పైకి కనిపించాలి. ఇలా లైనింగ్ సైడు మనం 1 ఇంచ్ మార్కు చేసుకున్నాం కదా, ఒకదానిపైన ఒకటి పెట్టేసి 1 ఇంచుకు 1 ఇంచుకు ఇలా కుట్టుకుంటూ రండి. మనము కుట్టడం కూడా మీరు చూడండి, లైనింగ్ సైడ్ కుడుతున్నాం. ఇలా 1 ఇంచుకు కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఇప్పుడు ఈ 1 ఇంచు కుట్టినాం కదా, దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ అంటే హాఫ్ ఇంచు ఇలా ఫోల్డ్ చేసి ఇటు ఇలా చివరకు కుట్టుకుంటూ రావాలి. దీన్ని కూడా ఇలా ఎడ్జ్కు కుట్టుకుంటూ రావాలి. మీరు మధ్యలో కుట్టకండి, ఎందుకంటే మనకు మధ్యలో డోరీ అనేది మళ్ళీ తీయాలి కాబట్టి కుట్ట అనేది ఎంతసేపు ఉన్నా చివరికి రావాలి, ఎడ్జ్కే కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఒక సైడు కుట్టిన తర్వాత ఇంకొక సైడు కూడా అంతే, ఇలా 2 ఫోల్డింగ్స్ 2 మడతలు పెట్టేసి ఇలా ఎడ్జ్కు మాత్రమే కుట్టండి. టూ సైడ్స్ కూడా ఇలా కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ వెడల్పున్న క్లాత్ తీసుకొని పొడవు అనేది హ్యాండ్ కంటే హ్యాండ్ కంటే ఇప్పుడు హ్యాండ్ 11 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ క్లాత్ వెడల్పేమో 1 ఇంచు, క్లాత్ వచ్చేసి 15 లేదా 16 ఇంచులు ఉండాలి పొడవు అనేది. ఎందుకంటే ఇది డోరీ కోసము ఇప్పుడు కుట్టేది. ఇలా ఇలా దీన్ని 2 మడతలు మడతేసి ఇలా సన్నగా కుట్టుకుంటూ రండి. రెండింటిని ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ నేను మిషన్ సూదికి దారం ఎక్కించిన చూడండి, రివర్స్ తీయడానికి. ఇది ఆ పీకో మిషన్ కానీ ఇలా పెద్ద మిషన్ల సూదులు ఉంటే వాటికి ఒక 6 వరుసలు 8 వరుసలు ఎక్కించండి. ఎక్కించిన తర్వాత ఇలా డోరీ లోపల నుంచి ఇలా 2 సార్లు తీయాలి. దారాలు అనేవి పోగులు అనేవి ఎక్కువ ఉంటేనే మనకు రివర్స్ తీయడానికి చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత లావుగా ఉంటుంది కదా ఒక సైడు, అక్కడి నుండి లోపలికి ఆ డోరీ లోపలికి పెట్టేసి ఇలా చిన్నగా క్లాత్ను దగ్గరికి అనుకుంటూ తీసుకుంటూ రండి. ఇలా కొద్ది కొద్దిగా కుచ్చులాగా ఎక్కించుకుంటూ ఇలా మొత్తం గుంజుకుంటూ రావాలి. ఇప్పుడు నీడిల్ అనేది బయటికి వచ్చేస్తుంది. దారం అంతా తీసేసి చిన్నగా ఇలా గుంజండి. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేటప్పుడు కొద్దిగా ఈ స్టార్టింగ్లో మనకు ఇట్లా హార్డ్గా ఉంటుంది, అందుకని కొద్దిగా ఇలా గుంజండి, ట్రై చేయండి చిన్నగా, ఇలా చిన్నగా అంటుంటే వస్తుంటుంది. ఇదిగోండి, ఇది కొద్దిగా వస్తుంది చూడండి. కాకపోతే ఇక్కడ దారం అనేది మనకేమీ తెగదు. ఇక్కడ నేను దారము 8 వరుసలు తీసుకున్న సూదికి ఎక్కించడము, అందుకనే దారం అనేది తెగకుండా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇదిగోండి ఎక్కిస్తూ ఉంటే కొద్దిగా స్టార్టింగ్లో ఇలా ప్రాబ్లంగా ఉంటుంది. దాన్ని కొద్దిగా గుంజుకుంటూ తీస్తే మనకు డోరీ అనేది కంప్లీట్గా ఎంత సన్నగైనా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండు డోరీస్ని అలాగే తీసుకోవాలి.
ఇప్పుడు 3 ఇంచుల క్లాత్ అంటే అడ్డం 3 ఇంచులు, నిలువు 3 ఇంచులు ఉన్న క్లాత్‌ని తీసుకొని దాన్ని ఇలా మూలలు మడత పెట్టేసి, ఆ మూల మీద డోరీని పెట్టేసి కుట్టుకుంటూ రావాలి. రెండు రెండు డోరీలకు కూడా ఇలా లట్కన్స్ అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక డోరీని తీసుకొని ఒక సైడు ఇలా పిన్స్ పెట్టండి. పిన్ను పెట్టేసి ఇప్పుడు మనము హాఫ్ ఇంచుకు క్లాత్‌ని లోపల సైడ్‌కి మడతబెట్టి కుట్టినాం కదా! అక్కడి నుంచి ఇలా పిన్నును తీయండి. చిన్న చిన్నగా ఇలా లోపల సైడ్‌కి కుచ్చుల్లాగా అనుకుంటూ తీయండి. ఇలా నాడ ఎలా ఎక్కిస్తామో అలాగే ఎక్కించండి. ఇలా హాఫ్ ఇంచులోంచి ఈ డోరీ అనేది పినీస్‌తో ఇలా తీసుకోవాలి. అటు సైడ్ కూడా సేమ్ అలాగే తీయాలి. ఇక్కడ పైకి అనేసి కొద్దిగా ఇలా డోరీని వదిలేయండి. ఇలా 2 డోరీలను ఎక్కించిన తర్వాత ఇప్పుడు పై సైడు డోరీ ఉండేటట్టు చూసి ఇప్పుడు అక్కడ కుట్టేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు కింది సైడు ఇలా కొద్ది కొద్దిగా కుచ్చుల్ని పైకి అనుకుంటూ ఆ డోరీస్‌ని గుంజుకుంటూ అయితే మంచి డిజైన్ రెడీ అయిపోతది. నచ్చితే ఒక లైక్ చేయండి.